ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియో చూస్తున్న వీక్షకులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మార్చి 6వ తేదీ నుండి 9వ తేదీ వరకు గుంటూరు లేమెలలో జరుగుతున్న గుడారాల పండుగకు వెళ్తున్నాం. కురిసింది తొలకరివాన నా గుండెలోన, కురిసింది తొలకరివాన నా గుండెలోన, చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై, చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై, నీ నిత్య కృపయే వాత్సల్యమై, నీ దయయే హెర్మోను మంచువలే, నీ నిత్య కృపయే వాత్సల్యమై, నీ దయయే హెర్మోను మంచువలే, పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించద నా యేసయ్యా, పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించద నా యేసయ్యా. కురిసింది తొలకరివాన నా గుండెలో. హోసన్నా మినిస్ట్రీస్ నిర్వహించు ఈ గుడారాల పండుగ ప్రతి సంవత్సరం మార్చి నెలలో నిర్వహిస్తారు. గుడారాల పండుగ అంటే ఏమిటో క్లుప్తంగా తెలుసుకుందాం. గుడారాల పండుగని పర్ణశాలల పండుగ అని కూడా అంటారు. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఈ పండుగను గూర్చి చాలా చక్కటి వివరణతో ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే విషయాలు తెలియజేయడం జరిగింది. ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతుకుతున్న తన ప్రజలను బానిసత్వం నుండి విడిపించి కానాను దేశమునకు పోవు మార్గమంతటిలో వారిని రక్షించి వారికి పగలు రాత్రి ఎటువంటి ఇబ్బంది లేకుండా నివాసం చేయుటకు దేవుడు ఏర్పరిచిన మార్గం ఈ పర్ణశాలలు లేదా గుడారాలు. ఆ ప్రజలు దేవుడు చేసిన ఈ గొప్ప మేలు ఎన్నటికీ గుర్తు చేసుకోవాలని గుడారాలు పండుగ చేసుకునేవారు. ఇశ్రాయేలీలు ఈ గుడారాల పండుగ చేయాలని దేవుడు ఆజ్ఞాపించాడు. దైవజనులు యేసన్న గారు ఈ గుడారాల పండుగ అని పేరు ఎందుకు పెట్టారో ఒక సందర్భంలో వివరించడం జరిగింది. సాధారణంగా ఉద్యోగ సభలు, మహాసభలు, రివైవల్ మీటింగ్స్, హీలింగ్ మీటింగ్స్ అని సభలకు పేర్లు పెడతారు. ఇక్కడ నివసించే ప్రజలు గ్రామీణ ప్రజలు, విద్య అంతగా లేని ప్రజలనే ఉద్దేశంతో అందరికీ అర్థమయ్యే విధంగా, అదేవిధంగా పాత నిబంధనలో ఒక పండుగ అయిన గుడారాల పండుగ అనే అర్థం వచ్చేలాగా ఈ పేరు పెట్టడం జరిగింది. 1977లో మొదటి గుడారాల పండుగ 70 మందితో లేమలిలో ప్రారంభమై తరువాత దాదాపుగా 40 సంవత్సరాలు గుంటూరులో ఈ గుడారాల పండుగ నిర్వహించారు. ఇప్పుడు మరలా లేమలిలో సొంత స్థలమైన దయాక్షేత్రంలో ఈ గుడారాల పండుగ నిర్వహించడం జరుగుతుంది. లేమల్లకి వెళ్ళే మార్గంలో ఒక చోట ఆగి అందరం భోజనం చేసి తిరిగి మరలా బయలుదేరాం. రండి, మనమందరం ఈ గుడారాల పండుగలో దేవుని మహిమను, ప్రత్యక్షతను కల్లారా చూద్దాం.
హోసన్న దయాక్షేత్రం. నూతన స్థలమైన ఈ దయాక్షేత్రంలో ఈ గుడారాల పండుగ జరుగుతుంది. జగములనేలే పరిపాలకా జగతికి నీవే ఆధారమా గుడారాల పండుగ ప్రారంభోత్సవం చాలా అద్భుతంగా జరిగింది. జగములనేలే పరిపాలకా జగతికి నీవే ఆధారమా ఆత్మతో మనస్సుతో స్తోత్రగానము పాడెద నిరతము ప్రేమ గీతము యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే హల్లెలూయా. దయాక్షేత్రం అనే ఆల్బం ఆవిష్కరిస్తున్నారు. హోసన్న దయాక్షేత్రం 2025వ సంవత్సరం. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. హోసన్న మినిస్ట్రీస్ ఆస్థాన సంగీత విద్వాంసుడు కమలాకర్ అన్న చక్కని సంగీతాన్ని అందించారు. యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా జగములనేలే పరిపాలకా జగతికి నీవే ఆధారమా. దైవజనులు జాన్ వెస్లీ గారు, అబ్రహాం గారు, రమేష్ గారు, రెడ్డి పాల్ గారు,
చక్కటి పాటలు పాడి వినిపించారు. దేశ విదేశాల నుండి అనేక మంది దైవజనులు, అదేవిధంగా మన రాష్ట్రం నుంచి ప్రజాప్రతినిధులు వచ్చి దేవుని సందేశాన్ని అందించారు. మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా. నా భారము నీవు మోయగా సులువాయే నా పయనము. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నన్ను వీడదే. నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్యమే. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే. మొదటి రోజు సభ ముగిసింది. బెత్లెహేము పురమునకు నడవలేక నడిచారు. బెత్లెహేము పురమునకు ఇదే హోసన్న దయాక్షేత్రంలో నూతనంగా నిర్మించిన మందిరం. గుడారాల పండుగలో మరొక ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన విషయం ఏమిటంటే అన్ని లక్షల మందికి భోజనాలు వండడం, వడ్డించడం, అక్కడ పరిచర్య చేయడం ఒక అద్భుతమైన విషయం. మోషే కాలంలో దేవుడు అన్ని లక్షల మందికి మన్నాను కురిపించాడు. అదేవిధంగా ఈ గుడారాల పండుగలో అన్ని లక్షల మందికి ఆహారం అందించడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. కురిసింది తొలకరివాన నా గుండెలోనా,
కురిసింది తొలకరివాన నా గుండెలోన చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై చిరుజల్లులా ఉపదేశమై నీ వాక్యమే వర్షమై నీ నిత్య కృపయే వాత్సల్యమై నీ దయయే హెర్మోను మంచువలే నీ నిత్య కృపయే వాత్సల్యమై నీ దయయే హెర్మోను మంచువలే పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించద నా యేసయ్యా పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించద నా యేసయ్యా కురిసింది తొలకరివాన నా గుండెలో ధూళినై పాడైన ఎడారిగా నన్ను చేయక జీవజల బూటలు ప్రవహింపజేశావు ధూళినై పాడైన ఎడారిగా నన్ను చేయక జీవజల బూటలు ప్రవహింపజేశావు కలతల కన్నీళ్లలో కనుమరుగైపోనీయక సాక్షి మేఘమై నిరీక్షణగా నిలిచావు కలతల కన్నీళ్లలో కనుమరుగైపోనీయక సాక్షి మేఘమై నిరీక్షణగా నిలిచావు స్తుతులు స్తోత్రం నీకేనయ్యా దయాసాగరా స్తుతులు స్తోత్రం నీకేనయ్యా దయాసాగరా పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించద నా యేసయ్యా పొంగి పొరలి ప్రవహించే నా జీవితాన ఆనందించి ఆరాధించద నా యేసయ్యా కురిసింది తొలకరివాన నా గుండెలో గుడారాల పండుగలో మార్చి 7వ తేదీన పృథ్వీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఈ హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్య ప్రభు వచ్చు పర్యంతం ఈ విధంగా కొనసాగాలని కోరుకుంటూ దేవుని కృప మన అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.